సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో ఏపీ టెట్ ప్రీవియస్ ఆగస్ట్లో జరిగిన ఏపీ టెట్ యొక్క క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఎవరైతే ఎస్జిటికి రాస్తున్నారో పేపర్ 1 16th ఆగస్ట్ 2022లో జరిగిన పేపర్ ఇది, ఆఫ్టర్నూన్ సెక్షన్లో. సో క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద స్టేట్మెంట్ మెచ్యూరిటీ షోస్ ద Gini potential of an individual. The change occurs according to the predetermined plan stated by. So maturity shows the genuine potential of an individual changes course according to the predetermined plan stated by. సో దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో మీకు తెలుగులో కావాలంటే 2 లాంగ్వేజెస్లో ఉంది, అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ఎడ్యుకేషనలిస్ట్ ప్రైమరీ స్కూల్ ఏజ్. ఎడ్యుకేషనలిస్ట్ ప్రకారం ప్రైమరీ స్కూల్ ఏంటని అడుగుతున్నాడు. అడాలసెన్స్, లేటరల్ చైల్డ్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ ఇన్ఫాన్సెస్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లేటర్ చైల్డ్హుడ్. సో ఇన్ఫాన్సెస్ అంటే 0 to 2 years, ఎర్లీ చైల్డ్హుడ్ అంటే 2 to 6 years, ఇది 7 to 11 years, 11 to 14 years. సో ప్రైమరీ ఎడ్యుకేషనల్ స్కూల్ ఏజ్ వచ్చేసి లేటరల్ చైల్డ్హుడ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, టీచింగ్ అంటే బోధన అంటే టీచింగ్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ట్రాన్స్మిటింగ్ కంటెంట్, లర్నింగ్ టు లర్నర్, ఆప్షన్ 3 గైడెన్స్, ఆప్షన్ 4 నాలెడ్జ్ అబౌట్ ఎన్విరాన్మెంట్. సో టీచింగ్ ఈజ్ లర్నింగ్ టు లర్నర్. ఆప్షన్ 2 is the correct answer. Next, fourth question చూద్దాం. సో అకార్డింగ్ టు ద లారెన్స్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ అంటే లారెన్స్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాసలో ఎన్ని లెవెల్స్ అని అడుగుతున్నాడు. ఎన్ని లెవెల్స్? మొత్తం 3 levels అండ్ 6 stages కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక్కొక్క లెవెల్లో 2 stages ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హెరిడిటరీ జీనియస్ ఇస్ బుక్ రిటన్ బై ఫ్రాన్సిస్ గెలిటన్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత అంటే ఫ్రాన్సిస్ గెలిటన్. నెక్స్ట్ ఆప్షన్ 6, నెంబర్ ఆఫ్ సైకోసోషల్ క్రైసిస్ ఇన్ ఎరిక్ ఎరిక్సన్ డెవలప్మెంట్ థియరీ. ఎరిక్ ఎరిక్సన్ వికాస సిద్ధాంతంలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల సంఖ్య ఎన్ని? ఆప్షన్ 4 8. సో ఎరిక్ ఎరిక్సన్ వికాస సిద్ధాంతంలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సీ వాస్ ప్రపోజ్డ్ బై. సో మల్టిపుల్ ఇంటెలిజెన్సీ అనే కాన్సెప్ట్ని బహుళ ప్రజ్ఞాన భావనలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త థాండైక్, బెంటన్, హవర్డ్ గార్డ్నర్ అండ్ గిల్ఫర్డ్. సో మనకు మల్టిపుల్ ఇంటెలిజెన్సీ థియరీని ఇచ్చిన వాళ్ళు హవర్డ్ గార్డ్నర్. నెక్స్ట్ 8th question, though India is a second largest population in the world, has won a very few medals in the Olympic Games. The reason is lack of motivation like prerana lekapovam, lack of identification of aptitude, lack of recognizing the creativity, lack of identification of attitude. సో ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశం ఒలింపిక్ క్రీడలలో చాలా తక్కువ పతకాలు సాధించడానికి కారణం తగిన ప్రేరణ లేకపోవడం, సహజ సామర్థ్యాలను గుర్తించకపోవడం,
సృజనాత్మకతను గుర్తించకపోవటం, వైఖరిని గుర్తించకపోవడం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ల్యాక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్టిట్యూడ్, సహజ సామర్థ్యాలను గుర్తించకపోవడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇన్ మెనోస్టా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్. మెనోస్టా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్లో ఉండే పరీక్షా సంఖ్యలు కంప్లీట్గా 10. రౌండ్ ఫిగర్గా గుర్తుపెట్టుకోండి. క్రియేటివిటీ థింకింగ్, ద నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇన్ ఏ మెనోస్టా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ ఈజ్ 10. ద థింకింగ్ బై హిమ్సెల్ఫ్ అబౌట్ హిస్ థాట్ ఈజ్ రిలేటెడ్ టు, తన గురించి తాను ఆలోచించి, ఒక వ్యక్తి తన ఆలోచనలు గురించి తనే ఆలోచించడం అనేది మెటాకాగ్నిషన్. సో అసోసియేటివ్ థింకింగ్, కాన్జెక్టివ్ థింకింగ్, కాంక్రీట్ థింకింగ్. సో మెటాకాగ్నిషన్, ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ఆలోచించుకోవడం అనేది మెటాకాగ్నిషన్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ టాట్. టాట్ అనేది ఒక పర్సనాలిటీ టెస్ట్. సో ఇంట్రెస్ట్ టెస్ట్, యాటిట్యూడ్ టెస్ట్, ఇంటెలిజెన్సీ టెస్ట్. సో పర్సనాలిటీ, మూర్తిమత్వ మాపనానికి పనికొస్తుంది. టాట్ ఈజ్ అ పర్సనాలిటీ టెస్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబ్ ఎస్టాబ్లిష్డ్ బై. సో మొట్టమొదట మనోవైజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? ఫ్రైడ్, జేబి వాట్సన్, వూంట్, డబ్ల్యూసి బ్యాగిల్. సో వూంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజికల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్డ్ బై వూంట్. 13th క్వశ్చన్. అకార్డింగ్ టు ద పియాజెస్ అడల్సెన్స్ చిల్డ్రన్స్ కమ్స్ అండర్ ద స్టేజ్. అడల్సెన్స్ స్టేజ్లో అంటే పియాజే మనకు మొత్తం 4 స్టేజెస్ చెప్పారు. SPCF, సెన్సరీ, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మల్ ఆపరేషన్. సో ఇదే SPCF. సో ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది 0 నుంచి 2 years వరకు, 0 నుంచి 2 years వరకు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే 2 to 7 years. కాంక్రీట్ స్టేజ్ అంటే 7 to 11 years. ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటే 11 to 14 years ఆర్ సమ్ అదర్. సో అమూర్త ప్రచాలక దశ. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో ఒక అడల్సెన్స్ చిల్డ్రన్స్ ఏ స్టేజ్ కిందకి వస్తారంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తారు. నెక్స్ట్ 14th క్వశ్చన్. మెంటాలిటీ ఆఫ్ యాప్స్. యాప్స్ అంటే చింపాంజీ. మెంటాలిటీ ఆఫ్ యాప్స్ బుక్ వాజ్ రిటన్ బై కోఫ్కా, కోలర్, స్కిన్నర్, వర్దిమర్. సో ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్ గ్రంథ రచయిత ఎవరంటే కోలర్. మెంటాలిటీ యాప్ రచయిత ఎవరంటే కోలర్. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. సో మనకు సైకాలజీలో మొత్తం 15 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. 15 కంప్లీట్ అయిపోయాయి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ పేరు. వీటిలో కరెక్ట్ కాదని పేరు ఏంటని అవుతున్నాడు. స్కిన్నర్ ర్యాట్ మీద చేశాడు, కరెక్ట్. కోలర్స్ యాప్ మీద చేశారు, యాప్ అంటే చింపాంజీ. పల్వర్స్ డాగ్ మీద చేశారు, టాండైక్ క్యాట్ మీద చేశారు. సో దిస్ ఈజ్ ద రాంగ్ పేర్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 16th question. A student exhibited his anger on his school bag and books because his teacher has punished him the defenses mechanisms. ఒక విద్యార్థి టీచర్ కొట్టడాన్ని ఆ కోపాన్ని పుస్తకాల బ్యాగ్ మీద చూపించడం, అది ఈ రాక్షస తంత్రం. సో డిప్రెషన్, డిస్ప్లేస్మెంట్, reaction formation, regression. Option 2 is the correct answer, displacement. Next, second step in the process of memory. So second step in the process of memory is learning, retention, recall, recognition. So option 2 is the correct answer. Option 2 dharana.
So the second step in the process of memory is retention. In this, we forgot with passive decay through disuse. అంటే మనం ఎక్కువగా యూజ్ చేయనప్పుడు ప్యాసివ్గా ఉన్నప్పుడు ఏదైతే మనం మర్చిపోతామని అడుగుతున్నాడు. అనుమాపయంగా వల్ల ఈ క్రింది వాటిలో దేనిని మర్చిపోతామని అడుగుతున్నాడు. కుకింగ్, బైస్కిలింగ్, టైపింగ్, టేబుల్ లెర్నింగ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కాలు నేర్చుకోవడం. సో మనం ప్యాసివ్గా ఉన్నప్పుడు ఈ టేబుల్స్ని మనం మర్చిపోవడం జరుగుతుంది, అంటే కంప్లీట్గా కాకపోయినా ప్యాసివ్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద టాలెంట్ ఇన్ గేమ్స్ మే నాట్ షో ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎ స్కాలాస్టిక్ డెవలప్మెంట్. పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్, జీరో ట్రాన్స్ఫర్, బయోలెటరల్ ట్రాన్స్ఫర్. సో ఆటలో ప్రతిభ చూపడానికి పాఠశాలలో ప్రగతి చూపడానికి సంబంధం లేదు అని తెలిపే అభ్యాసన బదలాయింపు, శూన్య బదలాయింపు. ఆప్షన్ 3 is the correct. Zero transfer. The following transfers of learning explains that the talent in the game may not show any influence on a scholastic development is zero transfer. Next, 20th question. Person who remarked important fact about action research. So the person who remarked important fact about action research is Stephen Corey, Stephen Kimis, Steren, Sigmund Freud. So option 2 is the correct answer. The Stephen Kimis is action research గురించి చెప్పాడు. ఆప్షన్ 2 is the correct answer. Now 21th question. The theory proposed by Kohlberg. కాలర్స్ దేని మీద చేశారంటే చింపాంజీ మీద చేశారు. చింపాంజీ పేరు సుల్తాన్ అనే ఒక ఉంటుంది. సో ఫస్ట్, ఇన్సైట్ లెర్నింగ్, క్లాసికల్ కండిషనల్ లెర్నింగ్, ఆపరెంట్ కండిషనింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంతరదృష్టి అభ్యాసనం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 22. Leave the problem aside and engage in another work is happened in the stage of creativity. లీవ్ ద ప్రాబ్లం అసైడ్, సమస్యను పక్కన పెట్టి వేరే వ్యాపకంలోకి లీనం కావడం అనేది జరిగే సృజనాత్మకత ప్రక్రియ దశలు వచ్చేసి గుప్త స్థితి దశ, ఇంక్యుబేషన్ స్టేజ్. సో ప్రిపరేటరీ స్టేజ్ కాదు, ఇమ్యునేషన్ స్టేజ్ అండ్ వెరిఫికేషన్ స్టేజ్. సో ఒక సమస్యను పక్కన పెట్టి లీవ్ ద ప్రాబ్లమ్ అసైడ్ అండ్ ఎంగేజ్ ఇన్ అనదర్ వర్క్ ఇన్ హ్యాపెన్ ఇన్ దీ స్టేజ్ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్ ఇంక్యుబేషనల్ స్టేజ్, గుప్త స్థితి దశ. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు RTE, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ప్రకారం, RTE ప్రకారం విద్య అనేది ఈ వయసు గల పిల్లలందరికీ ప్రాథమిక హక్కు 16 to 14. అదే డిసెబిలిటీ ఉన్న చిల్డ్రన్స్, నార్మల్ చిల్డ్రన్స్కి అయితే 6 to 14 years, అదే డిసెబిలిటీ ఉన్న చిల్డ్రన్స్కి అయితే 6 to 18 years. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, డిస్లెక్సియా. సో డిస్లెక్సియా ఇది లెర్నింగ్ డిసెబిలిటీస్ కిందకి వస్తుంది. సో డిస్లెక్సియా దేనికి సంబంధించి? మ్యాథమెటికల్ డిసెబిలిటీ, లాంగ్వేజ్ డిసెబిలిటీ, రైటింగ్ డిసెబిలిటీ, రీడింగ్ డిసెబిలిటీ. సో మ్యాథమెటికల్ డిసెబిలిటీ, మ్యాథ్స్ మీద డిసెబిలిటీ ఉంటే దాన్ని మనం డిస్కాలిక్లియా అంటాం. లాంగ్వేజ్ డిసెబిలిటీ ఉంటే డిస్ఫేసియా అంటాం. రైటింగ్ డిసెబిలిటీ అంటే డిస్గ్రాఫియా అంటాం. ఎప్పుడైతే మనకు రీడింగ్ డిసెబిలిటీనే మనం డిస్లేషియా అని అంటాం. నెక్స్ట్ 25th క్వశ్చన్, ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు ఎవాల్యుయేట్ ద చైల్డ్స్ అచీవ్మెంట్.
సో ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు అవైలేట్ చైల్డ్స్. సో పిల్లల ప్రగతి మూల్యాంకనం చేయడానికి ఉత్తమ పద్ధతి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, సమ్మేటివ్ ఎవల్యూషన్, ఫార్మేటివ్ ఎవల్యూషన్, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్. సో సమ్మేటివ్ అంటే ఇయర్ ఎండింగ్లో జరుగుతుంది, కానీ మనకు అవాల్యుయేట్ సో ఉత్తమ పద్ధతి అడుగుతున్నాడు కాబట్టి నిరంగత సమగ్ర మూల్యాంకనం ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ ఆప్షన్ 1 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. Next, knowledge of a local artisan shall be incorporated in the curriculum is stated by. సో స్థానిక కుల వృత్తుల పరిజ్ఞానాన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలని తెలిపినది. సో నాలెడ్జ్ ఆఫ్ లోకల్ అథారిటీ షెల్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ కరికులం ఇస్ స్టేటెడ్ బై RTE 2009, NCF 2005, NEP 2020 and NEP 1986. RTE అంటే రైట్ టు ఎడ్యుకేషన్, NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, NEP అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. సో ఫుల్ ఫామ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. NCF 2005 స్థానిక కుల వృత్తుల పరిజ్ఞానాన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలని తెలిపింది. నెక్స్ట్ 27th క్వశ్చన్. చైల్డ్ ప్రొటెక్షన్ ఫోన్ నెంబర్ వచ్చేసి బాలల రక్షణ కొరకు ఉపయోగపడే ఫోన్ నెంబర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. LAN మీన్స్ LAN అనగా లోకల్ ఏరియా నెట్వర్క్, లాజికల్ ఏరియా నెట్వర్క్, లోకల్ అర్థమెటికల్ నెట్వర్క్, లార్జ్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ ఇస్ అ LAN. LAN మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్. అండ్ లాస్ట్ సెకండ్ క్వశ్చన్ ఇది. Zone of proximal development concept proposed by. Zone of proximal development, more knowledgeable person others, scaffolding, ZPD. Zone of proximal development ని మనం ZPD అని కూడా పిలుస్తాం. సో వైగాట్స్కై, వేరే ఆప్షన్ లేదు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటేనే వైగాట్స్కై. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. అండ్ దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ AP TET 16th జరిగిన సెక్షన్ 2 అనమాట, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఇది. దిస్ ఇస్ లాస్ట్ వన్. NRENROER ఈజ్ ఏ అనున్నది, NREOR అనున్నది ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్, కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటరాక్టివ్ బోర్డ్, రివిజన్ టూల్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ అనమాట, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. సో ఇక్కడి వరకు మనం ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ మనం August 16th రాసింది. సో బిట్స్ అన్నీ మీరు చూసారు. అప్ టు 30 క్వశ్చన్స్. నెక్స్ట్ మిగిలినవి చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.